Hi, hello, welcome to Kondareddy Physics Academy. Today I will discuss dimensional formula. Okay, ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములాలో ఎలక్ట్రోస్టాటిక్స్ లో మనకి ఫెర్మిటివిటీకి ఫార్ములా డైమెన్షనల్ ఫార్ములా తెలుసుకుందాం. Permittivity is denoted by the letter epsilon naught. ఎప్సిలాన్ నాట్ కి డైమెన్షనల్ ఫార్ములా అనేది తెలుసుకుందాం. ఈ ఎప్సిలాన్ నాట్ అనే దానికి అంటే ఫార్ములాస్ అనేవి చాలా ఉన్నాయి. ఫస్ట్ మనకి తెలిసింది ఏంటి అని అంటే కూలుంబ్ ఇన్వర్స్ స్క్వేర్ లా అనేది ఉంది కదా. ఆ కూలుంబ్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఎలక్ట్రోస్టాటిక్స్ లో ఏముంటుంది అని అంటే F = 1/4 పై ఎప్సిలాన్ నాట్ ఇంటూ Q1 Q2/R². ఇక్కడ ఐడెంటికల్ చార్జెస్ అనేవి తీసుకున్నప్పుడు 1/4 పై ఎప్సిలాన్ నాట్ Q²/R². మనకి ఏం కావాలి అని అంటే ఈ ఫెర్మిటివిటీ అనేది కనుక్కోవాలి. ఆ ఫెర్మిటివిటీ అనేది కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ దీన్ని సైడ్ తీసుకెళ్ళండి, ఈ F ని సైడ్ తీసుకెళ్ళండి. ఎప్సిలాన్ నాట్ = 1/4 పై F Q²/R². ఇది కాన్స్టెంట్ వాల్యూ, దానికి డైమెన్షన్ అనేది ఉండదు. ఇంకా రిమైనింగ్ ఏదైతే ఉంటుందో దానికి తీసుకోండి Q²/R². సో దీనికి ఈజీగా మనం డైమెన్షనల్ ఫార్ములా అనేది తెలుసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ Q = చార్జ్. డైమెన్షనల్ ఫార్ములా తెలుసు కదా. Dimensional formula for charge equal to IT. Dimensional formula for charge IT. Next, force. Dimensional formula for force మనకు ఆల్రెడీ తెలుసు. m/L⁻². ఇంకేముంది? R అంటే ఏంటి? డిస్టెన్స్. డిస్టెన్స్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ డిస్టెన్స్ కి ఫార్ములా L. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఆ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేస్తే దీని ప్లేస్ లో మనం సబ్స్టిట్యూట్ చేసామంటే ఈజీగా డైమెన్షనల్ ఫార్ములా అనేది ఫెర్మిటివిటీకి వస్తుంది. సో ఎప్సిలాన్ నాట్ = Q²/F/R². Q వాల్యూ అనేది ఎంత ఉందో చూడండి. IT అక్కడ స్క్వేర్ అనేది ఉంది కాబట్టి అక్కడ అప్లై చేయండి. నెక్స్ట్ వన్ F డైమెన్షనల్ ఫార్ములా రాయండి. m/L⁻². R కి డిస్టెన్స్ అనేది ఉంది కాబట్టి L, అక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి అలా రాయండి. ఇప్పుడు దీన్ని ఎలా రాస్తాం? I²T² పైన న్యూమరేటర్ లో, డినామినేటర్ లో ఇక్కడ L² అవుతుంది. m/L⁻²L². సో ఇది మొత్తం పైకి తీసుకెళ్ళండి. లేదంటే ఫస్ట్ ఏం చేద్దాం? I²T² ఇక్కడ L⁻L², L⁻m/L⁻3 T⁻². దీన్ని ఇప్పుడు పైకి తీసుకెళ్ళండి. m⁻−1. L పైన ఏం లేవు కాబట్టి ఇది పైకి తీసుకెళ్తే -3 అవుతుంది. T అనేది ఇక్కడ చూడండి, ఇక్కడ -2, పైకి వెళ్తే +2 అవుతుంది. ఆల్రెడీ ఇక్కడ +2 అనేది ఉంది. సో T⁴ ఇక్కడ I². సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఫెర్మిటివిటీ. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ ఫెర్మిటివిటీ. సో దానికి ఎప్సిలాన్ నాట్ = m⁻L⁻3 T⁴I². This is the dimensional formula for permittivity. Next, magnetism అనేది తీసుకోండి. ఆ magnetism లో ఫస్ట్ వచ్చేసి పోల్ స్ట్రెంగ్త్.
pole strength is denoted by the letter small m. Pole strength is denoted by the letter small m. సో ఇప్పుడు మనం m అనేది కనుక్కోవాలి అని అంటే ఫార్ములా ఏంటి అని అంటే పోల్ స్ట్రెంత్ కి కరెంట్ ఇంటూ లెంత్, కరెంట్ ఇంటూ లెంత్, కరెంట్ ఇంటూ లెంత్. m ఈక్వల్ టు I ఇంటూ L. దిస్ ఈస్ ది ఫార్ములా ఫర్ పోల్ స్ట్రెంత్. మనం ఈజీగా దానికి డైమెన్షనల్ ఫార్ములా అనేది కనుక్కోవచ్చు. సో I కి తెలుసు, L కి తెలుసు. సో ఇక్కడ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ కరెంట్, కరెంట్ ఈజ్ ది ఫండమెంటల్ క్వాంటిటీ, దాని డైమెన్షనల్ ఫార్ములా అనేది IR అనేది ఉంటుంది. నెక్స్ట్ లెంత్ ఆల్సో ఫండమెంటల్ క్వాంటిటీ, ఫండమెంటల్ క్వాంటిటీకి ఎంత ఉంటుంది, L అనే దానికి లెంత్ కి క్యాపిటల్ L అనేది ఉంటుంది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. డైమెన్షనల్ ఫార్ములా ఫర్ పోల్ స్ట్రెంత్, పోల్ స్ట్రెంత్ కి m ఈక్వల్ టు I ఇంటూ L. సో m ఈక్వల్ టు IL అనేది అవుతుంది. సో డైమెన్షనల్ ఫార్ములా ఫర్ పోల్ స్ట్రెంత్ ఈక్వల్ టు IL. దీన్నే మనం ఏం రాసుకోవచ్చు అని అంటే m పవర్ t పవర్ అవి ఏం లేవు కాబట్టి పవర్ లో 0 అనేది రాసుకుంటాం. సో m ఈక్వల్ టు m పవర్ 0, L పవర్ 1, t పవర్ 0, I పవర్ 1. సో దిస్ ఈస్ ది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ పోల్ స్ట్రెంత్. పెర్మిటివిటీకి ఫార్ములా ఏంటి అని అంటే దాన్ని డినోటెడ్ బై ఎప్సిలాన్ నాట్. అయితే కూలుంబ్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఫర్ ఎలక్ట్రోస్టాటిక్ అనేది తీసుకున్నప్పుడు F ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ Q1 Q2/R², F ఈక్వల్ టు 1/4 ఎప్సిలాన్ నాట్ Q²/R². ఈ 1/4 అనేది కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి దాని డైమెన్షనల్ ఫార్ములా అనేది ఏముండదు. సో ఇక్కడ ఇది F ని సైడ్ తీసుకొచ్చి దీన్ని అటు సైడ్ తీసుకెళ్ళినప్పుడు ఎంత అవుతుందంటే ఇలా రాసుకుంటాం 1/4 F ఇంటూ Q²/R². ఎప్సిలాన్ నాట్ ఈక్వల్ టు దీన్ని తీసేయండి Q²/F/R². F అంటే ఏంటి, ఫోర్స్, Q చార్జ్, నెక్స్ట్ R వాల్యూ, R ఈక్వల్ టు డిస్టెన్స్. వీటన్నిటికీ డైమెన్షనల్ ఫార్ములా రాసుకుని దీనిలో సబ్స్టిట్యూట్ చేసాం. మనకు ఫైనల్ గా పెర్మిటివిటీకి m ఇన్వర్స్ L పవర్ -3 t పవర్ 4 I² అనేది వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి పోల్ స్ట్రెంత్ తీసుకుంటున్నాం. ఆ పోల్ స్ట్రెంత్ కి ఫార్ములా ఏంటి అంటే కరెంట్ ఇంటూ లెంత్. సో కరెంట్ ఇంటూ లెంత్ అనేది తీసుకున్నప్పుడు m ఈక్వల్ టు IL అనేది తీసుకుంటాం. దాంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. కరెంట్ తెలుసు, కరెంట్ అండ్ లెంత్ ఆర్ ఫండమెంటల్ క్వాంటిటీస్. ఫండమెంటల్ క్వాంటిటీస్ కి ఫస్ట్ లోనే చెప్తున్నాం వాటికి డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి ఉన్నాయని. ఆ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ కరెంట్ వచ్చేసి I, ఫర్ లెంత్ వచ్చేసి L అనేది తీసుకుంటాం. పోల్ స్ట్రెంత్ కి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి IL. మనకి L I అనేవి ఉన్నాయి కానీ m అనేది t అనేవి లేవు కాబట్టి దాన్ని m పవర్ 0, t పవర్ 0 అనేది రాసుకొని మిగతా ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇలా రాసుకుంటాం. మనం MLT ఇది బేసిక్ రూల్ అన్నమాట. బేసిక్ ఫిజిక్స్ లో బేసిక్స్ డైమెన్షనల్ ఫార్ములాకి బేసిక్స్ ఏంటి అని అంటే MLT అని అనేది తీసుకుంటాం. ఆ MLT అనేది ప్రాపర్ గా రాసినప్పుడు m పవర్ 0, L పవర్ 1, t పవర్ 0, I పవర్ 1. ఇది డైమెన్షనల్ ఫార్ములా ఫర్ పెర్మిటివిటీ అనేది తీసుకుంటాం. ఈ ఛానల్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.